ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేశంగా మరి ముందుకు పోతా ఉన్నది. అటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తికి భారతదేశం యావత్తు కూడా అందరం రుణపడి ఉన్నాం. ఇంత గొప్ప నాయకుడిని, ఇంత గొప్ప దేశభక్తుని, దేశం కోసం మరి అన్ని రకాలుగా శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మనిచ్చినటువంటి ఆ మాతృమూర్తికి యావత్ దేశ ప్రజలందరూ కూడా మరి ఇంత వందనాలు తెలుపుకున్నా కూడా, ఎంత అభినందనలు తెలుపుకున్నా కూడా తీరినటువంటిది. అటువంటిది రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేకుండా మరి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా మరి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పై చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాతృమూర్తి అంటే మనకు కనిపించే దేవత. అటువంటి దేవుని ఎవరి మాతృమూర్తి అయినా కూడా మనం దేవతలాగానే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన చేసిన వ్యాఖ్యలను వారు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారికి తెలియకపోవచ్చు తల్లిల విలువ. రాహుల్ గాంధీ గారికి మరి వారికి తల్లుల పట్ల ఏమాత్రం వారికి మర్యాద ఉందో, తల్లుల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో వారు చేసినటువంటి కామెంట్స్ వల్లనే మరి బయట తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మేము వారిని మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కరీంనగర్లో ఉన్న శ్రేణులందరం కూడా కలిసి మన తెలంగాణ చౌక్లో మరి రాహుల్ గాంధీ గారికి దిష్టిబొమ్మ దగ్ధం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు మాట్లాడిన భాషను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఏ తల్లి పట్ల పైన కూడా ఆ విధంగా మరి చేసే వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఆయన ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు గత 25 సంవత్సరాలుగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా భారతదేశానికి గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా సేవలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో భారతదేశం ఏ విధంగా దివాలా తీసి ఏ విధంగా మరి భారతదేశ పేరు ప్రతిష్టలు దిగజారిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశ పేరు ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో గొప్ప స్థాయికి